బెంగుళూరులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇక్కడ ఈ మధ్యన కొంత తెలుగుదేశం వాళ్ళు హైలైట్ చేశారు. ఎగ్జామ్స్‌కి ఈ హాఫ్ ఇయర్లీలు, క్వార్టర్లీలు, యూనిట్ టెస్ట్‌లకి ఇట్లాంటి వాటికి పేపర్లు ఇవ్వడం మానేసి వాట్సాప్‌లో క్వెషన్ పేపర్ పెడితే దాన్ని బోర్డు మీద రాస్తే దాన్ని చూసి రాయాల్సి వస్తుంది. ఇంత దౌర్భాగ్యం ఎక్కడా లేదని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అదే పరిస్థితి కర్ణాటకలో ఉంది. కర్ణాటకకి సంబంధించినటువంటి వ్యవహారాల మీద అక్కడ పరీక్షలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ విచ్ హ్యాస్ పుష్డ్ కర్ణాటక ఇంటూ బ్యాంక్రప్సీ అంటూ ఈజ్ నౌ ఫోర్సింగ్ స్టూడెంట్స్ టు బ్రింగ్ దేర్ ఓన్ ఆన్సర్ బుక్లెట్స్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ కంప్లీట్ మెస్ అండ్ హ్యాస్ లాస్ట్ ద డిగ్నిటీ టు కంటిన్యూ ఇన్ ఆఫీస్. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? తేజస్వి సూర్య ఆరోపణ. అర్జ్ సీఎం శ్రీ సిద్ధరామయ్య టు immediately borrow and release funds to education department, ensure answer booklets get printed. Lack of foresight and planning by the government should not stress the student community అంటూ క్లాస్ 5, 8, 9 పరీక్షలకు సంబంధించిన ఒక వార్త క్లిప్పింగ్ టచ్ చేస్తూ ఆయా పరీక్షలకి ఆన్సర్ షీట్స్ని వాళ్లే తెచ్చుకోవాలని చెప్పి ఆదేశించిందట కర్ణాటక ప్రభుత్వం. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.